హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు వీడియోలో టమోటో గుజ్జును చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్పట్టమన్న తర్వాత టమోటో ఉల్లిగడ్డ నేను ఒకేసారి వేసేసుకుంటున్నాను. నేను మీడియం సైజ్వి ఒక 6 టమోటోలు తీసుకున్నాను. అలాగే మీడియం సైజ్వి ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. టమోటో గుజ్జులోకి ఉప్పుని నేను ముందుగానే వేస్తున్నాను. మీరు చివరిని కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమోటోలంతా మెత్తబడింది, పైన కూడా ఆయిల్ తేలింది. 1.5 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలాగే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను. ఆయిల్ తినడం ఆరోగ్యానికి హానికరం. అయినా మనం రోజు అయితే చేసుకోం కదా ఈ టమాటో గుజ్జును. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకున్న దాన్ని కొంచెం ఇలా రుచిగా చేసుకుంటే తప్పేం లేదని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేశాను. వేసేదానికన్నా ఒక 2 టీ స్పూన్లే ఎక్కువగా వేశాను. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఈ కారం పచ్చివాసన పోయేంత దాకా మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మరి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియో నచ్చిందంటే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలామందికి అయితే వెళ్తుంది. నా కూతురు ఈ స్టిక్ ఫోన్ పట్టుకుంటారు కదా, ఆ స్టిక్ని అయితే ఇరగ్గొట్టేసింది. అందుకే ఒక చేత్తో పట్టుకొని ఫోన్ని ఇంకో చేత్తో వంట చేసుకోవాల్సి వచ్చింది. వీడియో కదలాడుతూ ఉంది. అలాగే ఇప్పుడైతే టమాటో గుజ్జు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ టమాటో గుజ్జును మీరు కూడా ఒకసారి అయితే ఇలాగే ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయాను, ఈ టమాటో గుజ్జులోకి నీళ్ళు అయితే అస్సలు వేయనవసరం లేదు. అలాగే మగ్గించుకోవాలి. ఈ టమాటో గుజ్జు 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చేయి పెట్టకుండా స్పూన్తో వాడుకోవాలి. అలాగైతే 2 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మరి ట్రై చేయండి.